తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారాలు నిమగ్నమయ్యాయి. ఇంత రసవత్తరంగా సాగుతున్న ఎన్నికలో నల్లగొండ పార్లమెంట్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారు? అసలు ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు? వారికి జనాల్లో ఉన్న ఆదరణ ఎలాంటిదో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి నిలబడ్డారు. ఇతను కాంగ్రెస్ మోస్ట్ సీనియర్ నాయకుడైన కుందూరు జానారెడ్డి కుమారుడు. రఘువీర్ రెడ్డికి రాజకీయ అనుభవం పెద్దగా లేకపోయినా తన తండ్రి పలు శాఖలకు మంత్రిగా ఉన్న సమయంలో నల్లగొండ అభివృద్ధికి పాటుపడ్డారని, ఈసారి అతన్ని ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తానంటున్నారు రఘువీర్ రెడ్డి. నల్లగొండ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 11 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా కాంగ్రెస్కు నల్లగొండ జిల్లాలో ఓటు బ్యాంక్ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. దీంతో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడక వంటిదేనని నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. ఇతను నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు. గతంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2018 ఎన్నికల ముందు కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ పార్లమెంటు పరిధిలో సూర్యాపేట మినహా అన్ని స్థానాల్లో ఓటమి పాలైంది. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నీరసపడ్డట్లయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన కొద్ది రోజుల్లోనే కరెంటు కోతలు, సాగునీటి సమస్యలతో ఇబ్బందులు ఏర్పడ్డాయని, మళ్లీ రైతులకు మేలు జరగాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని, రైతుల పక్షపాతి అయిన బీఆర్ఎస్ను ప్రజలే గెలిపిస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి రేసులో ఉన్నారు. 2019లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇక్కడ బై ఎలక్షన్ అనివార్యమైంది. ఈ ఎన్నికలో శానంపూడి బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన అనతి కాలంలోనే సైదిరెడ్డి బీజేపీ గుటికి చేరుకున్నారు. దీంతో బీజేపీ అగ్రనాయకత్వం అతనికి నల్లగొండ పార్లమెంట్ టికెట్ ప్రకటించింది. బీజేపీ భావాజాలం ఏమాత్రం తెలియని సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడంతో స్థానిక బీజేపీ నేతలు మొదట్లో కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా మోదీ చరిష్మా ఎన్నికల్లో పనిచేస్తుందని, పార్లమెంట్ ఎన్నికల విషయంలో ఓటర్ ఆలోచన వేరుగా ఉంటుందనే నమ్మకంతో శానంపూడి సైదిరెడ్డి ప్రచారంలో ముందుకెళ్తున్నారు. చూశారు కదా నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థుల బలాబలాలు. ఇక ప్రజలు ఎవరిని పార్లమెంటుకు పంపుతారో చూద్దాం.